योऽन्तः प्रविश्य मम वाचमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांच हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वम् अरोगताम् अजाढ्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। శ్రీగురుభ్యో నమః. హరి ఓం. భారతదేశం ఇది అతి పురాతనమైనటువంటి దేశం. చాలామందికి భారతదేశం అనగానే దుష్యంతుడు శకుంతల కుమారుడైనటువంటి భరతుడు గుర్తొస్తాడు. ఆ భరతుని వల్ల ఈ దేశానికి భారతదేశం అని పేరు వచ్చింది అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ మన దేశంలో చాలామంది భరతులు అయి వెళ్ళారు. రాముడి తమ్ముడు భరతుడు, అలాగే శకుంతల కుమారుడు, ఇలా చాలామంది భరతులు మన దేశంలో ఉన్నప్పటికీ భరతుడు ఏ భరతుడి పేరు మీద మనది భారతదేశం అయింది అని ఈనాటి వారికి తెలియకపోవచ్చు. అయితే భాగవతం చెప్తుంది, ఋషభదేవుడు ఆయన కుమారుడు భరతుడు, అతని పేరు మీద ఈ దేశానికి భారతదేశం అని పేరు వచ్చింది. నాభిరాజు తపస్సు చేసి సాక్షాత్ భగవంతుణ్ణి పుత్రునిగా పొందుతాడు. అతనే ఋషభదేవుడు. ఆ ఋషభుని కుమారుడే భరతుడు. అయితే అంతకుముందు భారతదేశానికి ఏ పేరుంది అంటే ఆంజనాభ అనే పేరు. ఈ ఆంజనాభ పేరు కాలక్రమంలో భరతుడు పరిపాలించడం వల్ల, అతని గొప్ప పరిపాలన దక్షత వల్ల భారతదేశంగా మారింది. ప్రపంచంలో అతి విఖ్యాతి పొందిన దేశం భారతదేశం. ఇక్కడి ప్రతి ఒక్కటి పవిత్రమైనవే. కొండలు, పర్వతాలు, నదులు, నదాలు, సముద్రాలు, ఇలా చెట్లు సమస్తము పవిత్రమైనదే. ఇక్కడి మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం. ఎందుకంత పవిత్రం? స్వతసిద్ధంగా భారతదేశం పవిత్రం. ఈ భారతదేశంలో అనేక మంది ఋషులు, సిద్ధులు, సాధువులు, సంతులు సంచరించారు. సాక్షాత్ దేవదేవుడు శ్రీహరి నడయాడిన భూమి ఇది. దేవతలు నివసించిన భూమి ఇది. దేవభూమి, కర్మభూమి. ఇక్కడ ఏమి చేసినా పవిత్రమే అనేంతగా పావిత్ర్యం పొందింది భారతదేశం. శ్రీహరి రాముడిగా, కృష్ణుడిగా, వామనుడిగా ఇక్కడ ఈ నేల మీద నడియాడాడు. మనం చూస్తుంటాం, ప్రాచీనులు చెప్పే ఇతిహాసాల్లో పాండవులు ఉన్నటువంటి భూమి అని, లేక కృష్ణుడు సంచరించిన స్థలమని, రాముడు వచ్చిన ప్రదేశమని చాలామంది కథలు అల్లుతూ ఉంటారు. అది కథలో వాస్తవాలో తెలియకపోయినా మనకు భగవంతుడికి మనకున్న సామీప్యం అంతగా గోచరిస్తుంది. ఎక్కడో అయోధ్య, ఎక్కడో మన దేశం, మన రాష్ట్రం అయినప్పటికీ ఈ సమస్త భారతాన్ని భగవంతుడు రాముడిగా అవతరించినప్పుడు సంచరించాడు, కృష్ణుడిగా అవతరించినప్పుడు సంచరించాడు. అలా దేశం మొత్తాన్ని కూడా పవిత్రం చేసినటువంటి సంఘటన మనకు తెలుస్తుంది. ఈ పావిత్రించినటువంటి భూమి ఋషులు, మునుల తపశ్శక్తితో పునీతమైంది. ఈ దేశం నిండా ఋషులు, సిద్ధులు, మునుల యొక్క తపశ్శక్తి ఉంది. వేదాలు ఇక్కడే ఆవిర్భవించాయి, ఉపనిషత్తులు ఇక్కడే ఆవిర్భవించాయి. అర్థశాస్త్రం, వైద్యశాస్త్రం, వైజ్ఞానిక శాస్త్రం, ఇలా ఒకటేంటి అనేకము ఈ మన భారత భూమిలోనే అవతరించి ఉన్నాయి. జగజ్జట్టి ప్రపంచ విజేత అవ్వాలి అనుకున్నటువంటి అలెగ్జాండర్ మన దేశానికి దండెత్తి వచ్చేటప్పుడు తన గురువు అరిస్టాటిల్తో, స్వామి, నేను భారతదేశానికి వెళ్తున్నాను, మరి అక్కడి నుంచి నీకేం తీసుకురాను కానుకగా అన్నప్పుడు ఆ అరిస్టాటిల్ చెప్తాట, అక్కడి నుంచి గుప్పెడు మట్టి తీసుకొనిరా, ఎందుకంటే ఆ మట్టి పవిత్రమైంది.
ఎందరో సాధువులు సంతులు అక్కడ సంచరించారు. ఋషిమునుల పాద ధూళి అది, ఆ మట్టి నేను శిరస్సులో ధరిస్తాను అని చెప్పాడు. అంత గొప్ప పావిత్రమైనటువంటి దేశం భారతదేశం. ఇలాంటి దేశం యొక్క ఔన్నత్యాన్ని ఉన్నతిని తెలుసుకోలేక నేటి యువత దూరపు కొండలు నునుపు సామెతం ప్రకారంగా విదేశాలకు వెళ్ళి ఏదో డబ్బు గడించాలి అనుకుంటున్నారు తప్ప మన దేశంలో ఉన్నటువంటి సంపద అది అంతా ఇంత కాదు. అందువల్లే విదేశీయులు మన దేశం మీద దండెత్తారు తప్ప ఇంకొక కారణం కాదు. పురుషోత్తముడు లాంటి చిన్న రాజు కూడా పౌరుషానికి తక్కువ లేకుండా అలెగ్జాండర్ ఎదిరించారంటే మన దేశం రక్తము అంత గొప్పది. అందువల్ల దేశం యొక్క ఔన్నత్యాన్ని గౌరవాన్ని కాపాడాలి మనం. కవి అంటాడు, ఏ దేశమేగినా ఎందు కాలినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమైనా పొగడరా నీ తల్లి భరత భూమిని అని. అలా మనం ఎక్కడికి వెళ్ళినా ఏ స్థాయిలో ఉన్నా ఏ విషయాలను మనం అనుభవించినప్పటికీ మన భారత భూమిని మనము నిలబెట్టాలి, దాని యొక్క గౌరవాన్ని కాపాడాలి. వివేకానంద లాంటి వారు కూడా విదేశాల్లో మన దేశం యొక్క గొప్పతనాన్నే చాటి చెప్పారు. ఆయన ఒక మాట అన్నారు, ఈనాడు పాశ్చాత్యుల సంస్కృతి మన దేశంలో నిలుస్తుందో ఆనాడు మన దేశం తన ఉనికిని కోల్పోతుంది అని. అది అక్షర సత్యంగా ఇప్పుడు కనపడుతుంది. ఇప్పుడు మన దేశంలో పాశ్చాత్యుల సంస్కృతి తప్ప వేరే సంస్కృతే కనపడడం లేదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే విదేశీయులు మన సంస్కృతిని, మన కట్టుబొట్టును, మన ఆచారాలను గౌరవిస్తూ వారు మనలాగా మారారు, మనం వారిలా మారాము. అది మనం గ్రహించాలి. కాబట్టి మన దేశం యొక్క ఆచారము, సాంప్రదాయము, ఔన్నత్యాన్ని మనం సదాకాలం గౌరవిస్తూ మన దేశం యొక్క గొప్పతనాన్ని నలుదిశలా చాటి చెప్పే స్థాయికి మనం ఎదగాలి అని చెప్పి కోరుకుంటూ స్వస్తి. శ్రీకృష్ణార్పణమస్తు.